ప్రైజ్ ద లార్డ్. అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 15వ తారీఖు. ప్రభువా మాకును ప్రార్థన చేయ నేర్పుము. లూకా 11:1. దేవుని వాక్యమునందు బలమైన విశ్వాసము కలిగి ఆయన వాగ్దానములు పొందుట అనున్నది ఒక గొప్ప ఆత్మీయ ఆయుధము. ఆ విధముగా ఆది సంఘము ప్రార్థించెను. వారు భయము సంశయము లేకుండా దేవుని వాక్యమునందు దేవుడు తన ప్రజలకిచ్చిన వాగ్దానములయందు బలమైన విశ్వాసము కలిగి ప్రార్థించిరి. మనలను ప్రోత్సాహపరచుటకు ఇవ్వబడిన ప్రశస్తమైన వాగ్దానములను మనము చేపట్టవలను. ఆయన నమ్మకత్వమును బట్టి ఆయన మనకిచ్చిన వాగ్దానములను నెరవేర్చుటకు దేవుడు మన మధ్య పనిచేయుటకును మనము కనుగొనగలము. అపోస్తుల కార్యము 4:23-31 ఆరంభకాలపు విశ్వాసులు దేవుని గొప్పతనమునందు విశ్వాసముంచి దేవుడు దావీదుకిచ్చిన వాగ్దానమును పొంది జరిగినదంతయు వాగ్దానంలో నెరవేర్పు కొరకేనని వారు విశ్వసించిరి. అందుచేతనే వారు, ప్రభువా ఈ బెదిరింపులను చూచి నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము అని ప్రార్థించిరి. వారు తమ శత్రువులకు కలిగిన హాని కోరలేదు, కానీ ప్రజల ఎదుట క్రీస్తును ప్రకటించుటకు ధైర్యము నిమ్మని ప్రభువును ప్రార్థించిరి. ప్రజలు వ్యతిరేకించినప్పుడు మనము కక్ష సాధించవలనని ఆలోచించరాదు, కానీ వర్తమానం అందించుటకు ధైర్యమును కోరుకొనవలెను. ఎడతెగక ప్రార్థించుడి. 1 తెస్సలోనికల 5:17. అనగా ప్రతి అంశం కొరకు, అనగా చిన్న విషయముల కొరకు కూడా భారముతో అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ ప్రార్థించవలను. వాక్యమును చెప్పకముందు, ప్రభువా ఇప్పుడు నాకు సహాయము చేయము, నా నాలుకను గొంతును పెదవులను తాకుము అని ప్రార్థించవలను. మనకు తెలియకుండానే ప్రతి చిన్న విషయమునకు కూడా మన హృదయములు మొరపెట్టుటను చూడగలము. మరొక ఆత్మీయ ఆయుధము అపోస్తుల కార్యము 12:5 కనుగొనందుము. భారముతో ప్రార్థించుట ఒక ఆత్మీయ ఆయుధము. అవసరతను బట్టి ప్రార్థించుట కాదు, కానీ భారముతో ప్రసవ వేదనతో ప్రార్థించుట, శ్రమపడు వారి కొరకు, రోగుల కొరకు హృదయవేదనతో ప్రార్థించవలసిన సమయములు కలవు. అదేవిధముగా అపోస్తుల కార్యములు 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడే అని చెప్పాను. వారి భవిష్యత్తు పరిచర్య కొరకు ప్రభు యొక్క ప్రణాళికను చిత్తమును తెలుసుకొనుటకు వారు కలిసి ప్రార్థించిరి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుడు స్పష్టంగా మాట్లాడు వరకు ప్రార్థించిరి. మన వ్యక్తిగత విషయముల కొరకు, పరిచర్య కొరకు మనము బాధతో భారముతో దేవుని స్వరము విను వరకు ప్రార్థించవలను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అపోస్తుల కార్యములు 16:25 వారు తమ బాధ తమను బాధించిన వారికి హాని కలగవలను కానీ దేవుని ఉగ్రత రావాలని కానీ ప్రార్థించలేదు. వారు స్తుతిగీతములు పాడుచు మొదలుపెట్టిరి. చెరసాలలో ఉన్నవారి కొరకు, చెరసాల నాయకుని కొరకు కూడా రక్షణను కోరుకొనిచుండిరి. చెరసాలలో రక్షణ కార్యం విజయవంతము చేయుటకే దేవుడు తమ జీవితంలో ఆ శ్రమను అనుమతించినని వారు విశ్వసించిరి. వారు శత్రువులపై దేవుని ఉగ్రత పడవలనని ప్రార్థించుటకు బదులు వారి రక్షణ కొరకు ప్రార్థించిరి. అపవాది మనకు వ్యతిరేకంగా ఏ ఆయుధమైనను ఉపయోగించవచ్చును, కానీ యేసుక్రీస్తు ప్రభువు వాని ఆయుధములన్నింటినీ మమ్ము చేయును. ఈ చివరి దినములలో దేవుని సేవకులుగా మనము అపవాది ఉపయోగించు కుయుక్తులను ఎదుర్కొనుటకు ఎంతో చురుగ్గా ఉండవలను. వెలుగు సంబంధులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో సంపూర్ణ భాగం పొందకుండా ఆటంకపరచుటకే వాడు దేవుని ప్రణాళికలలో ప్రజలలో ఆత్మీయ దారిద్ర్యమును, దేవుని సేవకులలో ఆత్మీయ బలహీనతలను తీసుకొని వచ్చుటకే వాడు తంత్రములు పనుచున్నాడు. మన ఆత్మీయ యుద్ధోపకరణములను శక్తివంతంగా ఉపయోగించుటకు నేర్చుకుని ఎడల మనము శత్రువుని సంపూర్ణంగా ఓడించగలము.